ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో వెస్ట్ ప్రాంతంలో ఇన్వెస్ట్‌మెంట్ చేయలేని వాళ్ళందరూ కోకాపేట్, గచ్చిబౌలిలా ఇంకో ప్రాంతం ఏది డెవలప్‌మెంట్ అయితుందని చాలామంది వెతుకుతున్నారు. సో, కోకాపేట్, గచ్చిబౌలి తలదన్నిలా డెవలప్‌మెంట్ అయితున్న ఏరియా ఏదంటే సౌత్ హైదరాబాద్‌లోని ఆదిబట్ల, కొంగరకలాన్. యెస్, మీరు విన్నది నిజమేనండి. ఇప్పటికే ఆదిబట్ల జీహెచ్ఎంసీ లిమిట్స్‌లో ఉంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంది. సో, ఇక్కడే ఆదిబట్ల టీసీఎస్ ఉంది. ఇక్కడే నెక్స్ట్ టాటా ఏరోస్పేస్ సెజ్ ఉంది. సో, ఇలా చూస్తూ ఉంటే ఈ ఏరియా ఇప్పటికే వాస్ట్‌గా డెవలప్‌మెంట్ అవుతుంది. సో, కోకాపేట్, గచ్చిబౌలి కంటే ఎయిర్‌పోర్ట్‌కు చాలా దగ్గరున్నటువంటి ప్రాంతం ఇది ఆదిబట్ల అనమాట. సో, ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10-15 మినిట్స్‌లోనే ఎయిర్‌పోర్ట్ చేరుకోవచ్చు. అదే గచ్చిబౌలి నుంచి అయితే దాదాపు 40 మినిట్స్ పడుతుంది. ఆ ఎయిర్‌పోర్ట్‌కి చాలా దగ్గర ఉన్నటువంటి వెంచరే దివి ఇన్ఫ్రా డెవలపర్స్ వారు చేసినటువంటి మై స్పేస్ 2 అనమాట. సో, మీరు చూస్తున్నారు కదా, ఈ వెంచర్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్. ఇందులో హెచ్ఎండి రాస్ ప్రకారం డెవలప్మెంట్స్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో, ఈ వెంచర్ ప్రధాన హైలైట్ ఏంటంటే 120 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్ అనమాట. అదేవిధంగా ఇండ్లను ఆనుకొని ఉంది. సో, ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా డెవలప్మెంట్స్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సో, మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి వెంచర్, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి వెంచర్ అనమాట. సో, ఏదైతే మరో గచ్చిబౌలి, మరో కోకాపేట్‌గా మారుతున్నటువంటి ప్రాంతంలో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి లాభాలు వస్తాయని దివి ఇన్ఫ్రా డెవలపర్స్ వారు చెప్తా ఉన్నారు. సో, అందుకే దివి ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ఆదిబట్ల, కొంగరకలాన్‌లోనే చాలా వెంచర్స్ చేస్తున్నా ఉన్నారు. సో, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వీడియో నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీ ఇన్కమ్‌ని డబుల్ చేసుకోండి.